రిపోర్టులో అయితే నెయ్యి కల్తీ అయినట్టు తేలిందంటున్నారు. కానీ అసలు ఆ కల్తీ వెనక ఎవరున్నారు, వాళ్ళ సంగతి ఏంది అనేది తేలాలి కదా. అందుకే ఆ ఎంకన్న లడ్డూలో కల్తీ నెయ్యి కలపడానికి కారణమైన వాళ్ళందరినీ పట్టుకునేదానికి రంగంలోకి దిగినారు స్పెషల్ ఆఫీసర్లు. అదేనండి మన ప్రభుత్వం వేసిన సిట్ ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారంట. మరి ఆ సంగతి ఏంది, ఆఫీసర్ల విచారణ ఎట్లా నడుస్తుంది ఒకసారి చూసొద్దాం పదండి. ఎంకన్న లడ్డు అంటే భక్తులకు మస్తు అపురూపం. దర్శనానికి పోకపోయినా ఇంటికి తెచ్చిచ్చిన లడ్డు ప్రసాదంలోనే ఎంకన్నను చూసుకుంటుంటారు చాలా మంది. అందుకే లడ్డూల కలిపే నెయ్యి కల్తీ చేసిండ్రని తెలియంగానే కోట్ల మంది భక్తులు బాధపడ్డారు. అందుకే సర్కారోళ్ళు కూడా గట్టిగా గరం అయిండ్రు. నెయ్యి కల్తీ ఎట్లా అయింది ఏం కథ అనేది పురాగా బయటికి తీస్తందుకు స్పెషల్ ఆఫీసర్లను దించిండ్రు. ఆఫీసర్లు మొత్తం 3 భాగాలు అయినరాట. ఒక్కో టీము ఒక్కో దిక్కు పోయి కార్వాయి చేస్తున్నారట. నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ కంపెనీకి కూడా కొంతమంది ఆఫీసర్లు పోయినరాట. అటు మీదున్న తిరుమల కిందున్న తిరుపతి అన్ని దిక్కుల ఎవరెవలకు లింకులు ఉన్నాయో అందరిని అరుచుకుంటున్నారట. జల్దిగానే సర్కారోళ్లకు ఓ రిపోర్ట్ ఇస్తారట. ఇక అటెనక తప్పు ఎవరిది ఏం కథ అన్ని చూసి అందరిని లోపటేసే ఇగురం చేస్తారా అన్నట్టు. ఇగిదిట్లుంటే సిబిఐ విచారణ చేయించాలి అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. సర్కారోళ్ళ కింద పనిచేసే ఆఫీసర్లు కార్వాయి చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి ఎగస్ పార్టీ వాళ్ళ మీదకే మల్లుతుంది కేసు అన్నట్టు మాట్లాడుతున్నారు లీడర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మరిగా ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి. ఇంకో దిక్కు ఎంకన్న లడ్డును అపవిత్రం చేసిండ్రని ఢిల్లీలో ఉంటున్న మన తెలుగు విద్యార్థులు ర్యాలీ తీసిండ్రు. ఢిల్లీలో ఉన్న టీటీడీ ఆలయం దగ్గర దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టిండ్రు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని ఏదైతే ఈరోజు కలుషితమైందని చెప్తున్నారో దాని యొక్క ఏదైతే దోషం పోవాలని మనందరం కూడా ఈరోజు ఈ దిష్టి టెంకాయ కొట్టడం జరుగుతోంది. ఇగిటు ఆయితారం అవ్వుడితోని 7 కొండల ఎంకన్న సన్నిధి భక్తులతోని కిటకిటలాడింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయటకు వచ్చిన ఈ లైన్లు. టోకన్లు లేనోళ్లకు దర్శనం కావాలంటే జర ఎక్కువ టైమే పడుతున్నదట. ఇక ఎట్లా దసరా సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకింత పెరిగేటట్టే ఉన్నదట రష్. ఎవళ్ళేం చేసినా ఎట్ట చేసినా అంతా ఎంకన్ననే చూసుకుంటాడు అనుకుంటా దర్శనానికి పోతున్నారట భక్తులు. మరి అంతే కదా.